BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. పాతపట్నం గాంధీ పార్కులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించి రామరాజు గారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారి ప్రసంగంలో భారత రాజ్యాంగం, ప్రభుత్వ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రాధాన్యతను వివరించారు. జనవరి 26 నుండి రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగం అనేది మనకి 1950 జనవరి 26 నుండే మనకి అమల్లోకి వచ్చింది. మన దేశాన్ని గైడ్ చేసేటటువంటి అంటే ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో మనకి మన హక్కులుతో పాటు ముఖ్యమైనటువంటి బాధ్యతలు కూడా రాజ్యాంగంలో తెలపబడింది. సో అటువంటి రాజ్యాంగం ఏదైతే మనం ఈ స్వేచ్ఛావాయువుని మన పరిపాలన, స్వీయ పరిపాలన మనం ఆనందిస్తున్నామో అదంతా కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే జరిగింది. కాబట్టి మనకి ఈ గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైనటువంటి దినంగా నేను భావిస్తాను. దీన్నే అసలైన స్వాతంత్ర దినోత్సవంగా కూడా నేను భావిస్తాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్కి ఫైనల్ గా మేషాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ గారు మీరు ఇక్కడ ఉన్న రామరాజు మహేశ్వరి గారికి, విఎస్ అనిల్ సార్ గారికి, అలాగే పారిశ్రామిక సిబ్బందికి అందరికీ నమస్కారాలు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్ చెప్పినట్టుగా మనకి 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చింది. కానీ అది వారసత్వం, బ్రిటిష్ చట్టాలు అవన్నీ అనేవి అక్కడితో ఉన్నాయి. కానీ మనకంటూ చట్టాలు రూపొందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఎంతో శ్రమించి మనకి రాజ్యాంగాన్ని రూపొందించారు. దాని ద్వారా మనకి జనవరి 26 నుంచి 1950 ఆ రోజు నుంచి మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చి మన చట్టాలని మనం గౌరవించుకుంటూ మన భారతదేశం అనేది మన చట్టాన్ని అనేది రూపొందించబడింది. అలాగే వారసత్వము అనే దాన్ని మనం నిషేధించి ప్రజానాయకుల్ని మనమే ఎన్నుకునేలా ఈ రాజ్యాంగం అనేది మనల్ని రూపొందించబడింది. అలాగే ఇది ప్రజాస్వామ్య రాజ్యము, అలాగే ఇది సార్వభౌమాధికారము, అందరికీ కలిగి స్వేచ్ఛ, సమాన హక్కులు అన్నీ కూడా మనకి రాజ్యాంగం అనేది మనకి తెలియజేస్తుంది. ఈ రాజ్యాంగం అనేది మనకు ఒక భారతదేశానికి ఒక వెన్నెముక లాంటిది అనమాట. రైతు అయితే ఎలా ఉన్నా మనకి వెన్నెముకో, అలాగే భారత రాజ్యాంగం అనేది కూడా మన దేశానికి అనేది ఒక వెన్నెముక. మనకి ఎన్ని చట్టాలున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని సవరణలు ఉన్నా, ఏదైనా సరే మన జీవితానికి అయితే ఎలా లక్ష్యాలు ఉంటాయో మన దేశ లక్ష్యాలు కూడా ఈ రాజ్యాంగంలో అనేది పొందుపరచడం అనేది జరిగింది. రైతు ఎలాగో తన స్థాయిలో తన దేశానికి సహాయపడుతున్నాడు, అలాగే బోర్డర్లో సైనికులు కూడా తమ వంతుగా వాళ్ళు మనకి రక్షణ కల్పిస్తున్నారు. అలాగే మనం కూడా మన దేశానికి మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో మనం కూడా దేశానికి ఎంతో కొంత కృషి చేసి మీరు కూడా అలాగే కృషి చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.